ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి అది హానికరం. ఆ పార్టీ రాకూడదని పూజలు చెయ్యాలి. గొడ్డలి పార్టీకి సహకరించకండి అని ఆయన కోరారు. ఇక చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం సంతగేటు వద్ద శనివారం నిర్వహించినటువంటి సంజీవని ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మాటలు మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏఐ డాక్టర్ అందుబాటులోకి వస్తారని తెలిపారు. జగన్ అధికారంలోకి ఉన్న 5 ఏళ్లు నరకం చూపించారని, ఎవరికీ నిద్ర లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసన్నారు. అందరికీ తెలిసిందే. అంటే పులివెందుల పూలంగళ్లలో అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినారో చెప్తారు ఏం జరిగింది, ఏంటి, ఎవరు హత్య చేశారనేది. ఆ తర్వాత అంత తెలిసినాక కూడా నారాసుర రక్త చరిత్ర అంటూ ఆ రోత పత్రికల్లో ఫుల్ పేజ్లో వేసుకోవడం, ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారిది ఫోటో వేసి ఆ విధంగా ఎట్లా ప్రచారం చేశారో అప్పుడు మనం చూసాం. ఆ తర్వాత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలి అని వాళ్లే చెప్పారు. నిజంగా పదునైన ఆయుధమని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చెప్పినా కానీ గొడ్డలని వాళ్ళకి తెలవలే, కానీ గొడ్డలని చెప్పింది వీళ్ళే. ఆ తర్వాత దస్తగిరి ఆయన అప్రూవర్గా మారిన తర్వాత గొడ్డలని చెప్పారు. మరి వీళ్ళకి ఎట్లా తెలుసు గొడ్డలి అనేది? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు చాలా సందర్భాల్లో. గొడ్డలితో ఈ విధంగా ఇన్ని పోట్లు వేశారు, ఇన్నిసార్లు కొట్టారు, ఇంత రక్తం పోయింది, కబోర్డుకి గుద్దుకున్నారు, ఆ తర్వాత ఇక్కడ సోఫాకు తగిలారు, ఇట్లా పడిపోయాడు, ఇంత రక్తం పోయింది, ఇవన్నీ చెప్పారు ఆయన. ఎట్లా తెలుసు మరి? ఇక పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించారంటూ జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా నిన్న మాట్లాడారు. ఇక కోడికత్తి, గులకరాయి డ్రామాలు గుర్తున్నాయా అంటూ కూడా ప్రజలను అడిగారు. ఇక ప్రజలను మోసం చేసే ఎత్తుగడ ఇది అంటూ కూడా నిన్న చెప్పారు. అట్లాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వాడికి సన్మానం చేసిన పార్టీ అది అంటూ కూడా నిన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ను వేధించి చంపేశారంటూ కూడా చెప్పారు. అంటే తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వకుండా వేధించే వ్యక్తి రాష్ట్ర ప్రజలను చూస్తారా, పట్టించుకుంటారా? నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా అవ్వ తాతలు అంటారు కదా, మరి ఇక్కడ సొంత బాబాయికి న్యాయం చేయలేదు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి వ్యక్తి ప్రజలకు ఏం చేస్తారనే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి బయట. ఇక హిందూ దేవాలయాలు, దేవుళ్లపై దాడులు, అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక టీడీపీ కార్యకర్తలు నందం సుబ్బయ్య కావచ్చు, చంద్రయ్య కావచ్చు, జల్లయ్య వీళ్ళ పీక కోసినాడు నాడు నడి రోడ్డుపై చంపేశారు. సో దానికి కూడా ఎక్కడ కూడా అప్పుడు వాళ్లకు న్యాయం జరగనటువంటి పరిస్థితి. అంటే కేసులు పెడదామని ఎవరైనా కుటుంబ సభ్యులు వెళ్తే వారిపైనే రిటర్న్ కేసులు పెట్టినటువంటి పరిస్థితులు అప్పుడు కనిపించాయి. ఇక గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించారంటూ కూడా నేను సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి గారు. రప్ప రప్ప అంటూ రంకెలు వేయడం, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు చేయడం వారి నైజం అంటూ కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు, తోక జాడిస్తే కత్తిరిస్తా, కారు కింద సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను జగన్ తొక్కించారంటూ కూడా మాట్లాడారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారంటూ కూడా చెప్పారు. ఇక నన్ను కూడా జైల్లో పెట్టారు, 23 క్లైమోర్ బాంబులతో నక్సలైట్లు నా మీద దాడి చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు, మీకు సేవ చేయాలని పంపించారు అంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి సందర్భం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నా బాబాయ్ ఏదైతే మా బాబాయ్ చనిపోవడానికి కారణం చంపించింది వీళ్ళే, అదేవిధంగా మా నాన్నగారి ఏదైతే అసెంబ్లీలో మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఎట్లొస్తావో చూస్తా అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు, కాబట్టి మా నాన్నకు ఆ విధంగా జరిగింది, ఇది ఆయన్నే చేయించారు అని నాకు అనుమానం. అప్పుడు చెప్పారు రిలయన్స్ వాళ్ళు చేయించారు ఇది అని చెప్పేసి అప్పుడు అనుమానం. సో ఇప్పుడు ఈ అనుమానం అంటే వీళ్ళకి ఎప్పుడే అనుమానం వస్తుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లాగే మా తాతను చంపించింది కూడా వీళ్ళే, వీళ్ళ హయాంలోనే చచ్చిపోయారు అంటే వీళ్ళ హయాంలో చచ్చిపోతే అందరినీ వీళ్ళు చంపేసినట్టేనా? సో ఈ విధంగా పొంతలు లేనటువంటి డౌట్లు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మళ్ళీ ఇంకా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సానుభూతి పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దిగా కనిపిస్తుంది. కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే కోడికత్తి గురించి ఇప్పటికీ కూడా ఆ జనపల్లి శ్రీనివాసు అసలు నిజంగా దానికి పడ్డ శిక్ష కంటే ఎక్కువ కూడా ఆయన జైల్లో 5 సంవత్సరాల పైన జైల్లో ఉన్నారు ఆయన. ఆ తర్వాత ఆయనకు ఒక ఈ బాధితుని రూపంలో కోర్టుకు రండి సార్ అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పోలే. మరి ఆయనకే ఇది అయింది కదా, ఏం జరిగిందో చెప్పడానికి వెళ్ళాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఆ భయం? కోర్టుకు వెళ్తే ఏమవుతుందో అని భయమా? మరి ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తోంది. సో ఇవన్నీ తెలుసు, గులకరాయి, కోడికత్తి, బాబాయ్ గొడ్డలి ఇవన్నీ కూడా ప్రజలకు పూర్తి అవగాహన ఉంది కాబట్టే 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారనే చర్చ ఇంకోవైపు నడుస్తూ ఉంది. సో ఎందుకు ఇంకా కూడా ఇట్లాంటి చర్చలు, ఇట్లాంటి ఏదో నమ్మించే ప్రయత్నం, ఏదో సానుభూతి పొందే ప్రయత్నం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేది మాత్రం చూడాలి. ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషణ